అంటే మీరు ఫిజికల్గా కూడా కలిసిరా? ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ మీ డాడీ ఏం చేస్తారు? మా డాడీ పోలీస్ అబ్బా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ ఛానల్. మీరు నన్ను కాంటాక్ట్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఉన్నాయి, మీకోసం పక్కన కూడా లింక్ వేస్తున్నా. ఈరోజు వచ్చిన ప్రాబ్లం అయితే నా కామెంట్ సెక్షన్లో అబ్బాయి అమ్మాయి అక్క కామెంట్ చదవండి, నేను సైడ్లో కూడా వేస్తున్నా వాళ్ళ ప్రాబ్లం ఏందో. ఇంకొకటి అమ్మాయి అబ్బాయి చనిపోతాం అక్క, లాస్ట్కి మాకు ఎవ్వరు దిక్కు లేదు, నువ్వు ఒక్కదానివే దిక్కు. వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకురు, మ్యారేజే వాళ్ళ ప్రాబ్లం అయింది. ఎవరికైనా మ్యారేజ్ చేసుకుంటే కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది, వీళ్ళకు మ్యారేజ్తోనే లైఫ్ ఎండ్ అవుతట్టుంది. సో వాళ్ళ ప్రాబ్లం ఏందో వాళ్ళ మాటలలోనే కనుక్కుందాము. అలక్కి అక్క, నేనేం టీచర్ని ఎందుకు కట్టుకున్నావు? నీ పేరు చిన్న శ్రవణ్ అలక్య. ఎవరికైనా మ్యారేజ్ చేసుకుంటే ఆ నుంచి కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది, మీకెందుకు ఆడికే ఎండ్ అయిపోయింది? కాదక్క, నేను ఈ అమ్మాయిని గాఢంగా ప్రేమించాక, అయితే ఈ అమ్మాయిని ప్రేమించే ఫేస్బుక్లో పరిచయం అయింది. ఆ తర్వాత నుంచి ఈ అమ్మాయిని చాటింగ్ చేస్తున్నా. ఈ అమ్మాయితో ఎన్ని ఇయర్స్ నుంచి చాట్ చేస్తున్నావు? 2 years నుంచి స్టార్ట్ చేస్తున్నాక. 2 years నుంచి వాళ్ళు ఆమె చాట్ చేస్తుంది, నేను చాట్ చేస్తున్నాక మా ఇద్దరికి ఫిజిక్స్ బట్టి వచ్చేసింది. ఆ తర్వాత ఏమో ప్రెగ్నెంట్. నీ ఏజ్ ఎంత? 20 అక్క. 20. నీ ఏజ్? 26 అక్క. 26. 6 years పెద్దనా? 6 years పెద్దనా? అంటే మాది వైజాగ్ అక్క. అయితే నేను ఇక్కడ చదవడానికన్నా వచ్చిన హైదరాబాదు. మా హాస్టల్ ఎదురుగానే తిన కాలేజ్. ఫేస్బుక్లో పరిచయం అయ్యింది అక్క. తిను అట్లా చాట్ చేసుకున్నాం, ఇద్దరు అర్థం చేసుకొని మ్యారేజ్ కూడా చేసుకున్నాం. అయితే తిను మ్యారేజ్ చేసుకున్నావా? చేసుకున్నాం అక్క. అయితే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అక్క. ఏం మ్యారేజ్ చేసుకున్నావు? మామూలుగా మ్యారేజ్ అంటే రూమ్ తీసి తిననే పెట్టిండు అక్క. నేను ఇంట్లో నుంచి వచ్చేసిన. అంటే రూమ్ తీసి పెట్టిండు. మ్యారేజ్ అంటే తాళి ఇవన్నీ ఏం కట్టుకోలేరు, ఇంకా జస్ట్ రూమ్ తీసి పెట్టి ఒక దగ్గర ఉంటుర్రు. ఇప్పుడు మరి నీకు ప్రెగ్నెన్సీ ఎట్లా వచ్చింది? అంటే మీరు ఫిజికల్గా కూడా కలిసిరా? అవునక్క. అంటే మీరు ఫిజికల్గా కూడా కలిసిరా? అవునక్క. చిన్న నీకు అర్థమవుతుందా? నీకన్నా 6 years పెద్ద. ఓకే, లవ్ చేసిన ప్రాబ్లం లేదు. పెళ్ళి చేసుకోకుండానే ఎందుకు మూవ్ అయ్యారు? కొన్ని మూవ్ అయిను, ప్రెగ్నెన్సీ దాకా ఎందుకు? ఏమో అది ఫిజికల్గా అయిపోయింది. ఇప్పుడు ప్రాబ్లం ఏంది మరి? ప్రెగ్నెన్సీ ప్రాబ్లమా? లేదక్క, వీళ్ళ డాడీ పెళ్లి చేయాలా? వీళ్ళు పేరెంట్స్ని కలవాలని తిన బాధపడుతుండు. నా లైఫ్ కూడా ఖరాబ్ అవుతుంది కదక్క. మీ ఇంట్లో ఇతన్ని ఇట్లా ఉంటున్నా అని చెప్పినావా? లేదక్క, చెప్పలేదు. ఎందుకు? ఇంకా అంటే చెప్పకుండా వచ్చేసిన అక్క. నేను ఇంట్లో నుంచి చెప్పకుండా వచ్చేసినావు. 2 years హైదరాబాద్కి వచ్చి ఏం చేస్తావు నువ్వు? చదువుతున్నాను అక్క. డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు జాబ్కి అప్లికేషన్ పెట్టాలి. మీ సొంతూరు ఎక్కడ? మాది వైజాగ్ అక్క. వైజాగ్. మీ సొంతూరు ఎక్కడ? ఇక్కడ నాకు హైదరాబాద్. మరి ఈ అమ్మాయిని మూవ్ అయ్యే ముందు ఇంట్లో చెప్పొచ్చు కదా చిన్న, ఇట్లా అయిపోయింది అని. నాకు భయం అవుతుంది అక్క. మీ డాడీ ఏం చేస్తారు? ఇంట్లో ఎవరు ఉంటారు? మా అమ్మ, మా నాన్న, మా అక్క. మీ అక్క. మీ డాడీ ఏం చేస్తారు? మా డాడీ పోలీస్ అబ్బా. ఇన్ని రోజులు నేను ఎవరితో పెట్టుకోవద్దు అనుకున్నాను, నువ్వు వాళ్ళతోనే పెట్టుకోపించినావు. శివ వాళ్ళ డాడీ పోలీస్ అంట. మా మీద పెద్ద కంప్లైంట్ పెట్టడానికి పెద్ద స్కెచ్ చేసినావులే. నువ్వు ప్రాంకింగ్ ఏం చేస్తలేవు కదా? కాదక్క, ప్రాంకింగ్ కాదు, నువ్వు హెల్ప్ చేస్తావేమో అని మా డాడీతో. ఏడవకు. ఓకే డన్, ఏడవకు. ఇప్పుడు నాకు ఏడుపు వస్తుంది. ఆ అబ్బాయి ఏడుస్తే కానీ అలా డాడీ పోలీస్, నేనేం చేయగలుగుతా? నన్ను స్టేషన్లో పెట్టి 120 ఏ కేసులు పెడతాడో నా మీద. ఇప్పుడు నేనేం చేయాలి? కానీ నువ్వేం లేదక్క, వెళ్ళి కన్విన్స్ చేయాలి మా డాడీని. కన్విన్స్ చేయాలి? మీ డాడీ పోలీస్ అంటున్నావు, మళ్ళీ నేను కన్వే చేయాలంటున్నావు. ఒకవేళ ఒప్పుకోకపోతే, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోతే నువ్వు ఏం చేస్తావు? ప్లీజ్ అక్క, నువ్వు ఏదో చెయ్యక్క. నేను మా పేరెంట్స్ తిన నమ్మిన వచ్చినా కదక్క. మరి తినని నమ్మి వచ్చినప్పుడు మూవ్ అయ్యేటప్పుడు కొంచెం అన్న అమ్మాయి కదమ్మా, తెలివి లేదా నీకు? ఇట్లా అయితే మళ్ళీ నెక్స్ట్ ఎట్లా అని?
మ్యారేజ్ చేసుకుందామంటే నువ్వే కన్విన్స్ అయ్యాక ప్లీజ్ అక్క. శివ వాళ్ళ డాడీ పోలీస్ అంట, మనని 120 145 అన్నీ నన్ను ఒకటి శివని ఒకటి అజయ్ గారిని ఒకటి వేసి పడేస్తాడు. మీరు ఏం జాబ్ చేస్తారు? నేను పార్ట్ టైం జాబ్ చేస్తుంటా అక్క. Part పార్ట్ time టైం job. జాబ్ చేస్తూ రూమ్ రెంట్ కడుతుంటా. నువ్వేం చేస్తున్నావు? నేను ఏం చేయట్లేదు అక్క, రూమ్లోనే ఉంటున్నా. నాది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఎన్ని నెలలు ఇప్పుడు? 3 months అక్క. పెళ్ళి చేసుకోకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం తప్పు మా. ఇప్పుడు ఒకవేళ నువ్వు అమ్మాయివి, అతనంటే లవ్ ఓకే అది మూవ్ వచ్చేస్తుంది అయిపోతుంది, కానీ నువ్వు అమ్మాయి కదా ఒక స్టెప్ వేసేంత పోనీ మొత్తం అయిపోయినాక ఒక కొంచెం కేర్ తీసుకునేది ఉండే. ఇప్పుడు వాళ్ళ డాడీ వద్దంటే నీ పరిస్థితి ఏంది చెప్పు? ఇంట్లో పేరెంట్స్ని వదిలేసి వచ్చినావు, ఇక్కడ ఇది ఇట్లా వీళ్ళ డాడీ పోలీస్ అంట, చెప్పు. ఆలోచించాలి కదమ్మా. చిన్న లవ్ చేస్తున్నప్పుడు ఆలోచించాలి కదా. ఇంట్లో ఇంత చెప్పే ధైర్యం లేనిది ఎందుకు లవ్ చేసినావు? ఏమని అంటే చచ్చిపోతా అనుడు. అన్నిటికీ సావు ఒకటి కారణం కాదు కదా. ఇంట్లో ధైర్యం లేనిది చచ్చిపోతా అనే డెసిషన్ తీసుకునేటోళ్ళు లవ్ చేయకండి. మీకు లవ్ చేసే అర్హతనే లేదు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడతా, నార్మల్గానే మాట్లాడతా. ఒకవేళ ఆ సిస్టర్ని వాళ్ళ ఫాదర్ ఏమైనా అన్నాడు అనుకో, పోలీస్ కాబట్టి లీగల్గా ప్రిపేర్ అవుతా. శుభ వెళ్దామా? వాళ్ళని కూడా తీసుకురా. నేనైతే ఒక 4 అబ్బాయిలను తీసుకొని వెళ్తున్నా. చూద్దాం మరి వాళ్ళ డాడీ ఏమంటారు. దా. సో పోలీస్ ఆఫీసర్ కదా, వాళ్ళ ఇల్లు చూపించడం కరెక్ట్ కాదు. సో అందుకే చూపించలేను. నేను వాళ్ళ ఇంటికి వచ్చేసిన. చిన్న ఇదేనా మీ ఇల్లు? అవునండి. లోపల ఎవరు ఉన్నారు? మా అక్క, మా డాడీ ఉంటారు. మీ మమ్మీ ఎడిపోతుంది? మా మమ్మీ బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళింది. దా వెళ్దాము. నాకైతే శివ ఉరకకండి, మీరు ఏమన్నా అంటే ఉరకకండి. అజయ్ ఉరకకండిరా. ఎవరు? మీ ఫాదర్ ఉన్నాడా? డాడీ. చెప్పండి. అంకుల్ మీతో కొంచెం మాట్లాడాలి. అంకుల్ మీతో కొంచెం మాట్లాడాలి. చిన్న ప్రాబ్లం సార్, మాట్లాడాలి. అదే పర్సనల్ ప్రాబ్లం మాట్లాడాలి. షూర్. కూర్చోండి సార్, ఇక్కడ కూర్చోండి సార్. కూర్చో కూర్చో. సార్ నేను మిమ్మల్ని అడగకుండా మీ ఇంటి దగ్గరకు వచ్చినని సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పోలీస్ అంటారు కదా, సో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది సార్. ఈమె మా చెల్లె అయితే ఒక అబ్బాయిని లవ్ చేసి ఇంట్లో చెప్పకుండా వచ్చేసి ఇప్పుడు మా చెల్లెకు 3 months ప్రెగ్నెన్సీ మా వైజాగ్లో ఉండేది. సోషల్ మీడియాలో పరిచయమే వచ్చేసింది. వీళ్ళ కాలేజ్ ఎదురుగా హాస్టల్ ఉంటుంది కదా, లేడీస్ హాస్టల్. అబ్బాయి ఎవరో తర్వాత చెప్తా. వీళ్ళ కాలేజ్ ఎదురుగా లేడీస్ హాస్టల్ ఉంటుంది కదా, అందులోనే ఉంటుంది మా చెల్లె. సో ఇప్పుడు ఏం చేయమంటారు సార్? అబ్బాయి తర్వాత చెప్తా. మా చెల్లె కన్నా అబ్బాయి 6 years చిన్న. 6 years చిన్న సార్. నేను కెమెరా కూడా ఎందుకు పెట్టినా అంటే ఒక చిన్న ప్రూఫ్ కోసం పెట్టినా. మీకైతే ఏ ప్రాబ్లం ఉండదు, ఏమనుకోకండి. పర్లేదు సార్. మీకు ఏ ప్రాబ్లం ఉండదు సార్. మీకు ఏ ప్రాబ్లం ఉండండి. పర్లేదు సార్. మీకు ఏ ప్రాబ్లం ఉండదు సార్. మీకు ఏ ప్రాబ్లం ఉండండి. ఒకసారి కూర్చోండి సార్. ఓకే, కెమెరా ఆఫ్ చేస్తావు. కూర్చోండి. ఒకసారి కూర్చోండి సార్. మీరు ప్రశాంతంగా కూర్చోండి ఫస్ట్. ఓకే సార్, ఇప్పుడు మా చెల్లె చేసిన తప్పు
తప్పు రైట్ అది పక్కకు పెట్టండి. మా చెల్లె ప్రెగ్నెన్సీ. ఇప్పుడు అబ్బాయిని పెళ్లి చేసుకోవడం కరెక్టా, వదిలేయడం కరెక్టా, ఏమంటారు సార్? అంటే మా చెల్లెలు మా మమ్మీని కూడా చెప్పకుండా వచ్చేసింది. నైట్ కాల్ చేస్తే నేను ఊరు నుంచి వచ్చేసిన. అంటే మీరు ఇక్కడనే పోలీస్ కాబట్టి ఒక సజెషన్ అడగడానికి వచ్చినాం. చెప్పండి సార్. చెప్పండి. ఎవరు అబ్బాయి? ఎవరు? మీ కొడుకే సార్. చెప్పండి. ఎవరు అబ్బాయి? ఎవరు? మీ కొడుకే సార్. అట్లా ఏడికి వెళ్తున్నారు? అట్లా అయిపోయింది. అట్లా ఎట్లయింది? సార్ 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 కొట్టకండి సార్, కొట్టకండి సార్, కొట్టకండి ఫస్ట్. అట్లా ఎట్లయింది? సార్ 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 కొట్టకండి సార్, కొట్టకండి సార్, కొట్టకండి ఫస్ట్. సార్ కొట్టకండి 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 సార్. మీరు ఒక పోలీస్ ఆఫీసర్ సార్, కొట్టొద్దు. కెమెరా ఆపేసినాం సార్, కెమెరా ఆపేసినాం. ఓకే, కెమెరా ఆపేసినాం. ఒక్కసారి మీరు కూర్చోండి సార్, మీరు ఫస్ట్ కూర్చోండి. చెప్పండి. కూర్చోండి సార్. ఇప్పుడు మీ కొడుకే అది చేసింది, ఇప్పుడు ఏం చేద్దామంటారు? మా చెల్లెలు మా ఇంట్లో మా మమ్మీకి మా డాడీకి ఎవరికి చెప్పకుండా వచ్చేసింది. ఏడికి వెళ్తున్నారు? కాలేజీకి వెళ్తున్నావు లేకపోతే ఎక్కడ వెళ్తున్నావు? లవ్ అనేది తెలియదు కదా సార్, ఎప్పుడు పడుతుందో. లవ్ ఇప్పుడు ఏంటండి? ఏజ్ ఎంత? ఆయన ఈ మా చెల్లెలు ఏజ్ అయితే 26 సార్, మీ బాబు ఏజ్ 26 ఇయర్స్ గ్యాప్ అంతే. ఏం చేద్దామంటారు? ఒక సాల్వ్ చేయడానికే మీ దగ్గరకు వచ్చినా, మీరు ఎట్లా అంటే అట్లనే చెప్పు. ఏం చేద్దామంటావు? చెప్పు. లవ్ చేసినప్పుడు తెలియదా మా చెల్లెని? అమ్మాయి నాకు అంటే ఇష్టం. మీ కొడుకుకు అమ్మాయి అంటే ఇష్టం కాబట్టి ప్రెగ్నెన్సీ దాకా వచ్చింది. మీతో చెప్పలేక చచ్చిపోతా అని మా దగ్గరకు వచ్చిండు. మాకు ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. కాలేజీకి వెళ్తున్నా మాకు కూడా మా చెల్లెలు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. చెప్పు. అబ్బాయి మా అబ్బాయి నా లైఫ్ ఖరాబ్ లేదమ్మా. నేను అబ్బాయిని అడుగుతున్నావు, మా అబ్బాయిని అడుగుతున్నా. కూడా కూతురు ఉంది కదా, అట్లా చేయదు. కూడా కూతురు ఉంది కదా. అట్లా చేయదు. మా గిట్ట కూతురు ఉంది కానీ అట్లా ఏం చేయము. ఎక్కడ వెళ్తున్నావు? రోజు కాలేజీకి వెళ్తున్నావు? ఎక్కడ వెళ్తున్నావు? చెప్పు. మీ డాడీకి ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్తున్నా. పెళ్ళి ఎందుకు? ఎట్లా పెళ్ళి? ఎందుకు? ఎట్లా పెళ్ళి? కొట్టకండి సార్, కొట్టకుండా మాట్లాడండి. చెప్పండి ఏం చేద్దాం అంటే ఇప్పుడు? పెళ్లి చేసేయండి. మీ కొడుకు మీ ముంగటనే చెప్తాను కదా సార్. మీ కొడుకు ఒక్క మాట, చిన్న అమ్మాయి నీకు తెలుసా? ఎన్ని ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నా? 2 years నుంచి లవ్ చేస్తున్నా. అమ్మాయి ప్రెగ్నెన్సీ కారణం అవులు నువ్వే కారణం. ఒప్పేసుకోండి సార్. మీ సార్ సార్ మీకు తెలియదు సార్, మీకు తెలియదు కాబట్టి మీ కొడుకు చనిపోతే దాకా వెళ్ళండి సార్. చెప్పు. అమ్మాయి నాకు పెళ్లి చేసే డాడీ. అమ్మాయి నాకు పెళ్లి నీళ్ళు ఏం లేదు. చెప్పు. పెళ్లి నీళ్ళు ఏం లేదు. చెప్పు. ఇప్పుడు మాట్లాడండి చిన్న. మా చెల్లెని పెళ్లి చేసుకుంటావా? ఓకే, ఆమె ప్రెగ్నెన్సీతో ఉంది. ఒకసారి మేము సోషల్ మీడియా నుంచి వచ్చినాము. మీరు పోలీస్ కాబట్టి నేను ఇంత కూల్గా మాట్లాడుతున్నా. ఇప్పుడు మా చెల్లెకి అన్యాయం చేస్తారా? మరి మీరు ఒక గవర్నమెంట్ జాబ్లో ఉండి మీరే కదా 10 మందికి న్యాయం చెప్తారు. లేదు మా ఇజ్జత్ తీసుకున్నాడు. లేదు మా ఇజ్జత్ తీసుకున్నాడు. సార్ మీరు పోలీస్ సార్, మీరు పోలీస్. ఒకసారి రండి, ఒకసారి రండి, బయటికి వెళ్ళకండి, రండి చిన్న. సార్ మీరు పోలీస్, ఒకసారి గుర్తుపెట్టుకోండి సార్. అదేంది నువ్వు కేసుడు ఏంది? వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు కాబట్టి. ఒకవేళ మీ కూతురికే ఇట్లా అయిన ఉంటే ఫస్ట్ కెమెరా ఆపేసినాం సార్. కెమెరా వల్ల మీకు ఏ ప్రాబ్లం రాదు. మీరు ఒక్కటి ఇది చెప్పండి. ఇప్పుడు మా చెల్లెని ఏం చేయమంటారు? మా చెల్లెని అయితే మా మమ్మీ వాళ్ళు అయితే రానియారు సార్. మీరు ఏం చేయాలో చెప్పండి. మీరు కానిస్టేబుల్ కదా, మీకు చట్టాలు న్యాయాలు అన్నీ తెలుస్తాయి కదా. ఒకవేళ మీరు రానియకపోతే మా చెల్లెని నేను లీగల్గా ప్రొసీడ్ కావడమంటే ప్రొసీడ్ అవుతా. ఒకవేళ మీరు రానియకపోతే మా చెల్లెని నేను లీగల్గా ప్రొసీడ్ కావడమంటే ప్రొసీడ్ అవుతా. ఆమె ప్రెగ్నెన్సీ 3 months. ప్రెగ్నెన్సీ అట్లా మా ఆయన ఏజ్ ఎంత, నీ ఏజ్ ఎంత అమ్మా? అట్లా ఎట్లా సార్ మీరు కూర్చొని మాట్లాడండి సార్. మాకు కూర్చొని మాకు కూతురు ఉంది. కూర్చోమ్మా, అక్కడ కూర్చో.
నువ్వు కూర్చో, నువ్వు ఇట్లా కూర్చో. కూర్చో ఏం చేద్దామంటారు ఇప్పుడు? సార్ మీరు కూడా కూర్చోండి. ఆ, కూర్చోండి పర్లేదు. కూర్చోండి సార్, పర్లేదు కూర్చోండి. ఏం కూర్చోండి చేద్దామంటారు? కూర్చోండి సార్. ఇప్పుడు చెప్పండి సార్ ఏం చేయాలి. ఏం చేద్దామంటారు చెప్పండి. వాళ్ళిద్దరు చిన్న వాళ్ళ పిల్లలు మమ్మీ లేదు, ఊరికి వెళ్ళింది. సార్. వాళ్ళ నైట్ మమ్మీ వస్తుంది. అయినా నైట్ కానీ వచ్చి ఫాదర్ మీరు మాట్లాడుకుంటారు. ఉన్నారు కదా సార్, వాళ్ళ చిన్న పిల్లలు ఇప్పుడు లేదు, వాళ్ళు ఏం లేదు. చేయలేదు. ఇద్దరు సరే సార్, నేను సోషల్ మీడియాలో పెడతా, ఇంకొకటి ఏంటంటే లీగల్గా ప్రొసీడ్ అవుతా. ఎక్కడైనా పెట్టుకోండి, మాకు అవసరం లేదు. ఎక్కడైనా పెట్టుకోండి, మాకు అవసరం లేదు. మేము వాళ్ళ మమ్మీ వచ్చినాక మాట్లాడతాం. మీరు మీ కొడుకుతో ఏదైనా ఇప్పుడు చెప్పు. మాట్లాడండి సార్. ఏమన్నా మరి ఏం మాట్లాడాలి? ఏం చెప్పట్లేడు. చిన్న మాట్లాడు. మీ డాడీని లవ్ చేసే అంత ఓపిక ఉంది, మీ డాడీని వచ్చి ఒప్పించే ఓపిక లేదా? లవ్ చేసేంత ధైర్యం ఉంది, మీ డాడీకి చెప్పు ఒప్పి. డాడీ ఒప్పుకో డాడీ. ఎట్లా ఒప్పుకోవాలి? ఏం ఒప్పుకోవాలి? నీకు చెల్లె అక్క ఉందిగా, ఇట్లా చేసేది నువ్వు. నువ్వేందమ్మా? ఆయన ఏం చేయడా, నీ ఏం చేయడా? మాట్లాడినా ఆయన 20 years, నీ 26. 26ఆ? తమ్ముళ్ళు లాంటాడు. అట్లా ఎట్లా చేస్తున్నావు? అదంతా వదిలేను సార్, లవ్ చేసుకున్నాం కదా, పెళ్లి చేసి అంటే ఎట్లా లవ్ చేస్తారమ్మా? ఆయన ఏది చిన్న ఏది, నీ ఏజ్ ఎంత? నీకు తమ్ముళ్ళు లాంటాడు ఆయన. రేపటి నాడు నా జాబ్ ఏం కావాలి, నేనేం కావాలి అట్లా చేస్తే? చెప్పు. చెప్పమ్మా మాట్లాడు. పెళ్లి చేయించాక ఇంకేమవుతుంది? పెళ్లి లేదు, ఏం లేదు. ఇప్పుడు చెప్పండి మీరు. సరే ఒక్క మాట సార్, లేదండి, ఒక్కసారి ఆ కూర్చోండి మమ్మీ ఊరికెళ్ళింది, సార్. వచ్చినాక ఓకే, వచ్చిన మాట్లాడదాం. తర్వాత 2 నిమిషాలు ఒక్క మాట మాట్లాడిన తర్వాత మీ ఇష్టం ఎట్లుంటే అట్లా. సార్ మా చెల్లెని అయితే మా ఇంట్లో రానియరు. ఆమె ప్రెగ్నెన్సీ. ఒకవేళ చనిపోతే నేను మీ కొడుకు పైన రాసేస్తాను. ఆమె ప్రెగ్నెన్సీ. ఒకవేళ చనిపోతే నేను మీ కొడుకు పైన రాసేస్తాను, నిజంగా రాస్తా. ఇంకొకటి మేము లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతాం. మీరు ఒక కానిస్టేబుల్ అని మీకు ఓపికతో చెప్తున్నాం మేము. మీకు కూడా కూతురు ఉంది, రేపు ఇదే పరిస్థితి కూతురుకి వస్తే? అవును, లేదు. వాళ్ళ మమ్మీ వస్తుంది. మరి ఇప్పుడు ఆ పిల్ల ఏడు ఉండాలి సార్? చూద్దాం, లవ్ మ్యారేజ్. ఆ పిల్ల ఏడు ఉండాలి సార్? ఇప్పుడు మీరు నాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి ఏడు ఉండాలి? లేదు, అమ్మాయి ఏడున్నదా సార్? మ్యారేజ్ అంటే చేస్తాము, కానీ ఇప్పుడైతే కాదు. వాళ్ళ మమ్మీ వచ్చినాక మా కూర్చొని మాట్లాడుకొని చేస్తాం మేము. ఇప్పుడైతే ఏం లేదు. సార్ అప్పటిదాకా ఆ పిల్లని మీ ఇంట్లోనే ఉంచుకోండి. మరి మా ఇంట్లో వద్దు, మీ ఇంట్లో ఉంచుకోండి. మా ఇంట్లో నేను వైజాగ్ సార్, నేను వెళ్ళిపోతున్న అమ్మాయి ప్రెగ్నెన్సీ. ఒకరోజు ఉండండి నైట్. నేను ఉండను సార్, నాకు ఒక్కరోజు. ఇప్పుడు ఆల్రెడీ ట్రైన్ బుక్ అయిపోయింది. లేదు. మరి ఆ అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయి రోడ్ మీదకి వస్తే నేనైతే సోషల్ మీడియా నుంచి ఇంకొకటి లీగల్గా ప్రొసీడ్ కామంటే లీగల్గా ప్రొసీడ్ అవుతుంది, లేకపోతే మీ స్టేషన్ ముంగట మా చెల్లెని కూర్చోమంటే కూర్చోవాలి సార్. మరి రావిల స్టేషన్ ముంగట లేదు కూర్చుంటా సార్. దాంట్లో కూడా ఏం లేదు. మీరు ఒక్కరోజు అమ్మాయిని ఉంచుకోమంటేనే మీకు అంత ప్రాబ్లం అయితే ఒక కానిస్టేబుల్ అయి ఉండి మీరే చెప్పాలి సార్. నాయాలన్నాయాలు ఏం మాట్లాడాలి? మీ కొడుకు వచ్చి కూర్చొని అనుకున్నప్పుడు తెలియదా? మీ కొడుకు వచ్చి కూర్చొని అనుకున్నప్పుడు తెలియదా? ఇంట్లో మాట్లాడుకోవాలి కాబట్టి ఇంటికి వచ్చిన. అవును, నేను చెప్తానే ఉన్నా, అర్థం కావట్లే. అవును, నేను చెప్తానే ఉన్నా, అర్థం కావట్లే. అయితే చెప్పినావు కాబట్టి ఇప్పుడు ఏం చేయమంటావు? సరే, నేను మీ స్టేషన్ ముందు మా చెల్లెని తీసుకొని కూర్చుంటాం. ఇది ఒక్క రోజు నైట్ ఉండాలి. నేను ఒక్క రోజు కూడా ఉంటా సార్. నాకు ఇప్పుడు ట్రైన్ ఉంది, ట్రైన్ తో పోవాలా, లేకపోతే మా చెల్లెని తీసుకొని స్టేషన్ ముందు కూర్చోవాలా? సరే, మీరు మాట్లాడుకోండి, మేము స్టేషన్ ముందు కూర్చోవాలి. వాళ్ళ మమ్మీ లేదు, వచ్చినాక వాళ్ళ మమ్మీ అయింది సార్. ఫస్ట్ మీ డిసిషన్ చెప్పండి. వాళ్ళ మమ్మీకి ఆయన గురించి మొత్తం తెలుసు. ఏం తెలుసు? ఆవిడకు కావాలంటే తెలుసు కదా చిన్న. ఏం తెలియదు. తెలుసు. వాళ్ళ మమ్మీ మాట పక్కకు పెట్టండి. ఇప్పుడు మీ డిసిషన్ చెప్తారా, లేకపోతే ఇప్పుడే తీసుకొని నేను మీ స్టేషన్ ముందు కూడా కూర్చుంటా. స్టేషన్ ముందు ఒక్కసారి బయటికి వెళ్తే మీ పరువు కోసం ఆలోచించిన కాబట్టి ఇంత లోపలికి తీసుకొచ్చి మాట్లాడుతున్నాను. నేను నైట్ ఉండను అంకుల్. ఇప్పుడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది నేను ట్రైన్కి, లేదు అంటే నేను మీ స్టేషన్ ముందు కూర్చుంటా. రిజిస్టర్ మ్యారేజా? ఓకే, మేము ఎవరం ఉండము, మీరే మ్యారేజ్ చేయండి. ఇంకో మా చెల్లె సార్, నాకు కూడా ఉంది లైఫ్. ఇంకొకటి ఇప్పుడు నేను వెళ్ళిపోవాలి ట్రైన్కి. ఆల్మోస్ట్ మా మమ్మీ కాళ్ళ మీద కాల్ చేస్తుంది. జస్ట్ మా చెల్లె చనిపోతుంది కాబట్టి వచ్చిన. మీరు ఒకవేళ పెళ్లి చేయకపోతే మా చెల్లెలు చనిపోతుంది. మా చెల్లెకి ఏమైనా మొత్తం మీది, మీ కొడుకుది బాధ్యత. నీకు ఏమైనా నాకు కాల్ చేశాను, నువ్వు ఇక్కడనే ఉండు. ఇంకొకటి మీ కూతుర్ని ఒకసారి ఇక్కడ రామ్మ. సార్, మీ కూతురు ఏజ్ ఈమెకు ఉంది, ఓకేనా? ఒకవేళ మీరు ఈమెకి ఏదన్నా చేసే ముందు ఆలోచించండి, నాకు కూడా ఈ కూతురు ఉందని.
మీరు మా చెల్లెకి ఏమైనా అయ్యారు అనుకో, నేను మిమ్మల్ని మీ కూతురు అందరిని బయటకు గుంజుతా. నేను ఇది కూడా చెప్తున్నా, ఆమెను నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టొద్దు, ఆ పని ఈ పని అని. ఆమె ఆల్రెడీ ప్రెగ్నెన్సీతో ఉంది. మీ తమ్ముడు భార్య అయితే నీకేమవుతుంది? మరదలు అవుతుంది, మరదలు వదిన, సరేనా? మా చెల్లె మీతోనే ఉంటుంది. మేము వెళ్ళిపోతున్నాం. మా చెల్లెకి ఏ ప్రాబ్లం వచ్చినా కాల్ వచ్చినాక ఇమీడియట్లీ నేను మీ స్టేషన్ ముంగట ఉంటాను. మీ కొడుకుతో ఏమన్నా మాట్లాడుకొని, మీ కొడుకు పే మీద కూడా ఒక దెబ్బ పడొద్దు సార్. ఓకే నచ్చినా? ఓకే అమ్మా, నీకేమైనా నాకు కాల్ చేయి, నీకేమైనా నాకు కాల్ చేయి. మీ డాడీ ఇబ్బంది పెట్టినా కొంచెం చూసుకో, నువ్వు కూడా అమ్మాయి కాబట్టి. సార్ ఇదంతా నేను మా దగ్గరనైతే వీడియో ఉంది ఒక ప్రూఫ్ కోసము. ఒకవేళ మా చెల్లెకి ఏమన్నా అయితే ఫ్యూచర్లో సోషల్ మీడియాలో ఈ వీడియో పెడతా సార్, మీ ఫేసులతో సహా పెడతా. రండి వెళ్దాం. బాగానే సంపాదించండి. నువ్వు కాలేను మొక్క, నువ్వు కాలేను మొక్క. ఏమైనా ప్రాబ్లం అయితే నాకు కాల్ చేశాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. రా జాగ్రత్తమ్మా. నాకు ఎప్పటికప్పుడు కాల్ చేస్తుండు, నంబర్ ఉంది కదా. సరే దా విషయం.